నై నై వెయ్ వెయ్ ఏందే ఎల్లన్న ఎట్లాయనే మన బ్రతుకులని బాగాల పాలాయనే. అరే ఇప్పుడు పోయేద్దన్నావురా హలో ఎవరా అని ఇప్పుడు ఫోన్ చేసినావు నాకు మళ్ళా నువ్వానే ఓలా అనుకున్నాను నేను పోయేదిరా ఊరు మొత్తం ఖచ్చితంగా వెళ్తావు గెలుతావే గెలవపోతే షోకు కోసుకుంటానే తగ్గే రేపు పొట్టు పొట్టు అన్న నీకు చెప్పానే రేపు సెలబ్రిటీ పట్టుకొస్తాను లచ్చ ఖర్చైనా మంచిగా పొట్టు పొట్టు చేసిరే మా ఊరు పంట తిరిగి కాదు ఊరే మనకడకి వస్తుంది నువ్వు గెలుతావే ఖచ్చితంగా గెలుతావు నీ గెలవపోతే ముక్కు ముక్కు కొత్తా ఎంజాయ్ చేస్తాను కడి అవ్వ మళ్ళా బాయ్ తెల్లారదాకా దున్నపోతాల అంటాడు దొంగ పడకావు ఇంత రంది లేదు రవ్వలేదు అవవినా బువ్వ తింటాడు ఇడిసి తిరుగుతాడు ఏం ఏర్పడుతుంది ఇంత తిట్టినా పెయినా పేను వార్తలేదు బురదలా పంది బతుకుతుంది నువ్వు బతుకుతాంది ఎందుకురా ఏంటిదే ఊకున్న కొద్ది బాగా రెచ్చిపోయి మాట్లాడతాను ఏమో నోరు బాగాలెత్తాంది ఏంద్రా ఎండలు ఎట్లా కొడతానేయో కనబడతలేదారా పొలం అంతా ఎండుకపోట్టే ఇక పొలానికి నీళ్లు పెడదామన్నా జ్ఞానం లేదా నీకు ఎండుకపోని అగ్గి తలిపోని నాకేందే నా భూమి నాకు వంచి ఇయ్యాలా నేను అమ్ముకుంటా అమ్ముతావా ఎట్లా అమ్ముతావా అమ్ము అమ్ముతా బరాబర్ అమ్ముతా ఆల్రెడీ నేను అమ్మేసిన 40 లక్షలకు ఆల్రెడీ బేరం పెట్టినా 10 లక్షల అకౌంట్లో కొట్టిండు ఇవాళ బరాబర్ నువ్వు రిజిస్ట్రేషన్ చేయాలి ఏం మాట్లాడుతున్నావురా బడకావు నీకేమన్నా అర్థం అవుతుందారా పొద్దుగా ఏమైనా ఒత్తి దాయచ్చినావురా తావుడు కాదు నాకు పైసలు కావాలి నాది నాకు వంచి నేను అమ్ముకుంటాను ఏమైనా వేసుకుంటా ఏమైనా చేసుకుంటావా నీ అయ్య సంపాదించిండా నీ తాత సంపాదించిండా లేకపోతే నువ్వు సంపాదించినవా ఏమో అమ్ముతా అని మాట్లాడుతున్నావు అమ్ముతా బరాబర్ అమ్ముతా నాకు ఇసలేదా నేను ఇంట్లో ఉట్టలేదా ఎట్లా అమ్ముతావా ఎవరిని పట్టుకొస్తావా పట్టుకరాబో వాడిని నిన్ను బైకని అందుకొని నరికి బొంద పెడతా ఏందే నరికేది నాకు ఇసలేదా నీ కొడుకుని కాదా నేను పని చేస్తలేనా పని చేసుడు కాదు నిన్ను అమ్ము అన్నోడు ఎవడో వాడు నాకు మత్తి గారికే వాడిని నిన్ను టౌన్ లేసి తన్నిత్త కొడక ఆ దొంగ పడకావు సోపతి పెట్టిన కంచాలే ఎగిడిసి తిరుగుతావు నాకు గవాని తెలియదు నా భూమి నాకు కావాలి లేదంటే మీ అందరిని తెస్తా పొట్టు పొట్టి చేస్తా దారా కొడతావారా నేను అందరసడు దాన్ని కాదు బిడ్డ బొక్కలు బొక్కలు ఇస్తా పంచియవా నీ అవ్వ పంచేయకుండా పోరి నువ్వు నీ పెద్ద కొడుకు ఎట్లా బతుకురి నేను రాను పోరి నీ పెద్ద కొడుకు నువ్వు సల్లా బతుకుర్రి ఇక నేను రాను నీ ఇంట్లోకి వెళ్ళిపోతాను మీరు ఏమన్నా చేసుకోరి నీ సువర్ణట్ల మన్నవయ్య మంది మాటలు విని మమ్మల్ని సంస్థానేంద్రా బకెట్ కొడతారేమరా బ్యాండలు రాలేదా నువ్వు ఇచ్చిన 500 ఇంకా బ్యాండలు వస్తారా మీ మొక్కలకి ఇవే ఎక్కువ ఎగురు పోరి అన్న నీకు సాయం చేయలేకపోతున్నా అన్న నేను ఎంత తెగించి కొట్లాడినా మా వింటలేదన్న ఎంగా తీతమ్మి ఇంట్లో ఇబ్బంది పెట్టద్దు గెలుతాం లేకపోతే లేదు నా కోసం నువ్వు ఎంత సాయం చేసినావు కానీ నీకు చిన్న సాయం చేయలేకపోతానన్న ఏ ఆడోళ్ళ లెక్క ఏడుపక్తమ్మి నువ్వు ఏడితే నా ఇచ్చేది పోతుంది నువ్వు గెలిచావన్నా ఖచ్చితంగా నేను గెలిపిస్తా అన్న నేను పైసలు లేకున్నా ఏదైనా చేసి నేను గెలిపిస్తానే నువ్వు సర్పంచ్ అవుడు నీ కల కాదన్నా ఇప్పటి నుంచి నా కల ఏమి లేని పోజిగాడు ఎగిరెగిరి పడుతాండు ఇంట్లో ఏమీ లేకున్నా నావినేషన్ ఎత్తాండు అరే వెంకటి ఓటంటే తెలియదా చదువేమో లేకపాయే
సతకాము పెట్టరాదు ఏలుతోటి ఒత్తుడాయే ఊలేకు పోతేనే ఒక కుక్క కూడా దేకదాయే ఇసొంటి ఏతులోడు నా వినేచనయ్యబట్టే ఇంకటే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఫ్లవర్స్ డే కదా, అందరూ మీ లవర్కి ఫ్లవర్ ఇచ్చారా? మరి చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్లో మెన్షన్ చేయండి. ఆగో ఈ మామగాడు ఈయన ఉన్నాడుగా, ఏడ్డోనికి ఎప్పుడు దాని వినే లోకం అన్నట్టు మామగానికి ఎప్పుడు రీల్స్ పిచ్చే కదా. ఓ సర్పంచ్ మావో ఏం చేస్తారవే? చూసిలా ఫ్రెండ్స్, ఈ కర్రోనికి ఎంత కావరం ఉన్నదో, అన్ని కారడ్డ మాటలు ఎట్లా మాట్లాడతాడు. ఓ మావా అయ్యో కుయ్యట్లేవు, మాట్లాడబుద్ది అయితలేదా? బాయ్ ఫ్రెండ్స్, అన్ని కర్రోడు వెళ్తాడు, మళ్ళీ వస్తా, బాయ్. వచ్చేదాకా ఆగుతూనే లేవు వాళ్ళు, ఓయికు లైవ్లో మాట్లాడబడుతుంది, ఓ సమర్కా కోరినట్టు ఒరబడుతుంది. నీకేమన్నా మానవ అనిపిస్తలేదా మామ? చెత్తకు చెర ఉన్నదా? ఏతులకు సర్పంచ్ నిలబడుతుంది, బైక్ అలా రీల్స్ చేయబడుతుంది, కొద్దిగా ఏమన్నా అనిపిస్తలేదా? ఏం మాట్లాడతాను వాళ్ళు, మొత్తం ప్రచారం అంతా ఆన్లైన్లో ఎత్తానా, రోజు రీల్స్ చూస్తలేవా నాయి? నీ రీల్స్ పాడుగాను ఒక్క వీడియోని 100 మంది కూడా చూస్తలేరు. అయితేమని ఏం గుర్తొచ్చిందే మామ మనకు? చిప్ప గుర్తొచ్చింది అల్లుడు, కొబ్బరి చిప్ప గుర్తొచ్చింది. మామా మనకు మంచి గుర్తే వచ్చింది. మామా మన గుర్తు షిప్ అయితే షిప్పలలిగే దీపం నువ్వు కావాలే మామా. నీ వెనక నీలుంటా మామా. ఈ చిల్లర రీల్స్ చేసి జోకర్ కావద్దు నువ్వు సర్పంచ్ అయ్యి నీ చదువుతోటి మన ఊరును చదరాలే మామా. మామా నీ వెనక నీలుంటా, నీ తోడు నేనొస్తా. ఊరు కోసం పోరాడదాం మామా, పోరాడదాం, గట్టిగా పోరాడదాం. ఈ దొంగల చేతిలో ఊరు పాడైపోయింది మామా. నీలాంటి నాయకుడు కావాలి, ఊరును కాపాడాలి. కాపాడదాం అల్లుడు, కాపాడదాం. నీ అక్క వీడేంద్రు గీ బుత్తన డైలాగ్ గింత ఎమోషన్ అయిండు. ఏం భయం ఏమో కానీ ఈ లోటు ఎందుకు పట్టుకొచ్చిరా రాజు? నా ఇజ్జత్ మన ఇష్టం కదా. అరే ఏం మాట్లాడతానా నువ్వు? ఆ లోట మనకు గుర్తానా? అది పట్టుకోపోతేనే మనకు ఫుల్ విలువ ఉంటుంది. నీ అవ్వ పోయి మనకి లోట గుర్తిచ్చిరేమరా? బాయ్ లోట తక్కువ చేస్తున్నావా? పొద్దున పట్టుకోవద్దాం మనం లోట, పొద్దున పట్టుకోవద్దాం మనం లోట. బాయ్ గోరా ఉండాలి లోట. మల్లన్నకి మల్లన్న నాయకత్వం, మల్లన్న మన ఊరు సర్పంచ్. చూడు ధనాలు. అరే ఏంద్రా రాజు ఇది? మొన్న జాగొట్టిరి ఇలా దినాలు చేస్తారు, ఏంద్రా ఇది? అరే బ్యాడ్ వర్డ్స్ మాట్లాడద్దు. యు గోయింగ్ ఆన్ గుడ్ వర్డ్స్. బాయ్ గుడి పెడతావా? బాయ్ గుడ్ కాదు బాయ్, గుడ్ వర్డ్స్ మంచి మాటలు మాట్లాడాలి. మంచి మాటలు మాట్లాడకపోతే దొంగ నాలంగానా? ఇంత మంచిగా వచ్చినావు మీ జై, ముందుగానే చెప్పాలి మాకు. కోడి గుడ్డు పెట్టినాక అద్దంటే ఆగుతుందా? బారాబారి చెప్పినావు బాయ్, పుట్టు పోపా. మీతో గోసగా ఉన్నారా? ఇక పోదాం పారి. ఉన్నారా అమ్మా? నచ్చవా? అంత బాగానా? ఉన్నారా? ఏంది బిడ్డ ఏం వచ్చిండ్రు? ఇగో అవ్వా, మా పెద్ద కొడుకు ఊరు తరపున సర్పంచ్ కి నిలబడ్డాడు. మనం అందరం ఓటేసి గెలిపియాలి. నాకేం శాతం లేదు బిడ్డ, నేను ఓటేయడానికి నాతోని కాదు. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళ కోసం మన ప్రభుత్వం ఉచితంగా ఆటో కానీ బస్ కానీ సౌకర్యం కల్పించి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునేటట్టు చేయాలి. ఆ ఏర్పాట్లన్నీ చూసుకోవాలి. చూసినావా అవ్వ, మీలాంటి వాళ్ళ పరిస్థితులను మనోడు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తాడు. ఇట్లాంటి వాళ్ళని గెలిపించుకుంటే మన ఊరు బాగుపడుతుంది. ఆ చేసుడు మేము కూడా చేస్తాం, నిన్ను ఎట్లా నమ్ము అంటావు? అవ్వా నేను ఎటుపోను, అందరూ గెలిచినాక పోయి పట్టణంలో పడటం కాదు, మీతోనే ఉంటా, మీ సమస్యలు ఏదో తీరుస్తా. మంచి గుణము గల్ల మానసీనన్ననే అవ్వా, అన్నాను గెలిపిస్తే మంచి పనులు చేస్తాడే అవ్వా. మన ఊరులోనే గొప్ప మనసున్న వాడేసీనన్నా, ఆపది సంపద అంటే అందరికంట ముందుంటాడేసీనన్నా. కొందరు మాయా మాటలు చెప్పి ఓట్లేచుకుంటారే అవ్వా, వాళ్ళు గెలిచినాక మన ముఖము చూడరే అవ్వా. సర్పంచి గెలవక ముందేమో అవ్వా అయ్యా అంటారవ్వా, వాళ్ళు గెలిచినాక ఏందిరా అంటారే అవ్వా. అందుకే మనమంతా ఏకమై సీనన్ననే గెలిపిద్దాం, ఊరికి దమ్మున్న నాయకుని ఎన్నుకుందాం. ఏ సొంటలే బొచ్చడు మందిని చూసిన, ఎంతమందిని చూలే, ఎంతమందిని రాలే. మా మల్లన్న కన్నా ఎత్తమో శివన్న కన్నా ఎత్తపో. అమ్మా నా మీద నమ్మకం లేకపోతే ఆ మల్లన్న కన్నా ఓటేయి, కానీ ఆ శివన్నకు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఓటేయకు. ఒకవేళ ఆ శివన్నకు ఓటేసినాం అనుకో, మన బతుకులు మాత్రం కుక్క బతుకులు అయితే అమ్మా. మన భూములు కబ్జాలు చేస్తాడు, ఆ గుట్టలన్నీ ధ్వంసం చేస్తాడు, పోతాంటే మన ఊరినే మింగుతాడు.
నీకు దండం పెడతా ఎత్తే మల్లన్నకైనా ఓటేసుకో కానీ శివన్నకు మాత్రం అస్సలుకే వేయకు. అవ్వా నా కొడుకు 4 ముక్కలు చదువుకున్నాడు, గెలిస్తే మన ఊరును బాగు చేస్తాడు. సరే బిడ్డ నీకే ఎత్తపో. నమస్తే తాత. తాత మన మల్లన్న తెలుసుగా సర్పంచ్ అని నిల్చుంటాడు. మన ఇంట్లో అందరు ఓట్లు పొట్టు పొట్టు గుద్దాలే. ఎత్తా అన్ని ఓట్లెత్తా నేనే తాత మన గుర్తెరికేనా ఓటేస్తా అంటావు కానీ ఇక లోట గుర్తు తాత మన లోడ గుర్తు పొట్టు పొట్టు గుద్దాలే. తాత నాకు ఓటెత్తే 5,000 పెన్షన్ ఇస్తా. తాత ఈ సొంటలో కోటెత్తే మన ఊరు మంచిగా అవుతుంది, అభివృద్ధి చెందుతుంది. మన ఊరు బాగుపడుతుంది. మోడల్ ఓటు ఎట్లా గుద్దాలే? పొట్టు గుద్దాలే. ఈ ఓటు మాయత్తంగానే ఈయనెవరు కొత్తగా మాడతాడు. ఓ తాత బంగారు తాత లేడు మోడల్ బోల్తే బురదా పడతావా బురదల బొరుడు కాదు తాత, ఆయనే మోడల్ బోల్తే. ఈయనది ఎరుడోలు అంటూ తెలంగాణలో ఎవరు లేరు. ఓ తాత బంగారు తాత ఓడైతే మల్లన్నకి. సరే మా ఓటు ఎత్తాం పోరి అక్క ఇగో మన మల్లన్న ఇరికేగా సర్పంచ్ నిలబడ్డాడు. ఓటు వేయాలి, గెలిపియాలి. గెలిపిస్తే మన ఊరిని మంచిగా ఎత్తాడు మల్లన్న. అమ్మా నమస్తే అమ్మా, నేను మన ఊరు తరఫున సర్పంచ్గా పోటీ చేస్తున్నా. మన ఊరుకు బస్సు లేదు కదా, బస్సు కూడా తీసుకొస్తాను. నన్ను గెలిపించండి. మంచిగా అభివృద్ధి చేస్తాడు ఊరును, మంచిగా చేస్తాడు. మరి చూసి ఓటేరి. సరే. కాకా నమస్తే. అంత మంచిదే రాడే? అంత మంచిదేనా ఎప్పటికైతే. తెలుసుగానే మన శివన్న మన ఊరు తరపున సర్పంచ్గా నిలబడ్డాడు. మనం ఓటేసి గెలిపించుకోవాలి. శివన్న కాకపోతే ఎవరైనా గెలిపిస్తాం. ఈసారి శివన్న గెలిపించడనే. తప్పకుండా గెలిపిరే. నన్ను గెలిపిస్తే మన ఊళ్ళో ఉన్న సమస్యలు అన్నీ తీరుస్తా. ఆ భూములు రిజిస్ట్రేషన్ చేపిస్తా, ఈ రోడ్లు వేపిస్తా. బస్సు వస్తలే అంటారు, ఆ బస్సు కూడా తప్పించే ప్రయత్నం చేస్తా. మీకు శివన్న గురించి తెలిసిందేనే. ఆయనకి ఎమ్మెల్యేలు తెలుసు, సీఎం తెలుసు, పెద్ద రాజకీయ నాయకులు తెలుసు. అలాంటి క్యాండిడేట్ను మనం గెలిపించుకుంటే మన ఊరు భవిష్యత్తు అనేది మంచిగా ఉంటుంది. గెలిపించుడేనే. శివన్న అటువంటి మనిషిని గెలిపిస్తేనే కదా ఊరు డెవలప్ అయ్యేది. గెలిపించుడే. ఏంటి గెలిపించేది? గెలిపిస్తాను బాగా అంటావు. మన భూమి పంచాయతీలో మన బాబాయ్ గుండు మన లొల్లి ఉడిచే గానికేం చేసేది? అప్పుడా గట్ట అంటావరా? పెద్దలను పట్టుకొని గట్ట మాట్లాడుతున్నావు. మీరు ఏమనుకోకురా, చిన్నప్పుడు వాడు గట్టే మాట్లాడతారు కానీ. ఏగిన తప్పు పట్టేదే ఉంది. వాడు చిన్నపిల్లగాడు, తెలియక అన్నాడు. ఏదో అయిపోయింది కానీ మీరు మర్చిపోకుండా గోటు అయితే నాకేరి. మర్చిపోకురి మరి. ఏ గల్లే ఉన్నదే ఎత్తే శివన్న. అప్పుడా గట్టేనా మాట్లాడేది వాళ్ళ ముంగట? వాళ్ళకేం చేసేది? వాళ్ళకి ఓటేస్తే వాళ్ళు ఎక్కడ ఆకుండా చేస్తారు. ముఖం ముంగట మాట్లాడద్దు అట్లా. పొద్దున వాళ్ళు గెలిస్తే మనకు లేని ప్రాబ్లం వస్తాయి తెలుసా నీకు? వాడు గెలిచేవాడు చూద్దాంతి వానికి ఓడేస్తాడే. ఏమైందిరా? ఏమో మొసపోసుకుంటూ ఉరుకొత్తావు? అన్న సీనాలేడా నీ గురించి మొత్తం ఎక్కించుకుంటూ చెప్తాండే. వాడు మన గురించి ఏం చెప్తాడన్న? వాడు చిన్న బచ్చగాడా ఈ వీడియో అన్న ఒకసారి. ఈ వీడియోడు ఒకవేళ ఆ శివన్నకు ఓటేసినాం అనుకో, మన బతుకులు మాత్రం కుక్క బతుకులు అయితే అమ్మ. మన భూములు కబ్జాలు చేస్తాడు, ఆ గుట్టలన్నీ ధ్వంసం చేస్తాడు. పోతాండే మన ఊరినే మింగుతాడు. నీకు దండం పెడతా ఎత్తే ఆ మల్లన్నకైనా ఓటేసుకో కానీ శివన్నకు మాత్రం అస్సలుకే వేయకు. చూసినావా అన్న, చెప్తే నమ్మపోతివి. అందరికి అట్నే చెప్పుకొస్తాడు. శ్రీకాంత్ చూసినావా? మీ అన్న మంచోడంటివి. మన గురించి చూడలే ఎట్లా చెప్తాడు చూడిగో. అన్న వాడిని పొల్లు కొట్టి పండబెట్టమంటావా లేకపోతే తెల్లారి వరకు వాడిని సావగొట్టమంటావా? చెప్పన్నా. ఈసారి నువ్వు చెప్పింది తప్పకుండా చేస్తా, అది మా అన్న అయినా సరే. తమ్మి ఉరుకులాడి కొట్టుడు సంపుడు చేయద్దురా. మన పేరు బదనాం అవుతుంది. వాళ్ళని కొట్టక తిట్టక బదనాం చేయాలంతే. చేద్దామన్నా. చెప్పు నువ్వు ఎట్లా అంటే అట్లా అన్న. నీ కోసం నా పానమైన ఇస్తా అన్నా. తమ్మి నేను ఒకటి చెప్తా, మంచిగా విను.